హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. నేను మీ యామిని. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మెహందీ గురించి. ఆషాఢం కదా, ఆషాఢం స్పెషల్ మెహందీ వేస్తే బాగుంటుంది అని చెప్పి, బికాజ్ మెహందీ కూడా వన్ టైప్ ఆఫ్ స్టైలింగే మన అంటే ఓవరాల్ అవుట్పుట్లో. బికాజ్ మన మ్యారేజ్కి, వెడ్డింగ్స్కి కూడా మనం ఎంత రెడీ అయినా కూడా షూర్గా మెహందీ అయితే వేసుకుంటాము. ఆషాఢం స్పెషల్ కాబట్టి నేను గోరింటాకు పెట్టుకున్నాను. సో నేను వేసుకోకుండా వేరే వాళ్ళకి వేసి అలా నేను చూపిస్తాను, బికాజ్ మీకు ఓన్లీ డిజైన్స్ ఎలా వేస్తారు ఏంటి అని చెప్పేసి తెలియాలి అని చెప్పి. సో సారిక మెహందీ డిజైన్స్ అని చెప్పి మనకి ఉన్నారు. సో వాళ్ళని వెల్కమ్ చెప్దాం. ఫస్ట్ వెల్కమ్ సారిక గారు. సో హలో అండి. యా, సో తను వచ్చేసి మీరు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి మెహందీలో? నాకు 20 years ఎక్స్పీరియన్స్. ఓకే, అండ్ మీరు స్టడీ చేశారా? అంటే మెహందీస్ కూడా ట్రైనింగ్ అలా ఉంటాయి కదా, అలా ఏమైనా చేశారా? డైరెక్ట్ లేదు, అట్లా లేదు, డైరెక్టే చేసిన. ఇప్పుడే లాస్ట్ ఇయర్కి నేను అది మెహందీ ఫైన్ ఆర్ట్లో వస్తుంది అని నాకు సర్టిఫికెట్ కావాలి అని మేము అహ్మదాబాద్ జయశ్రీ మ్యామ్ దగ్గర వెళ్ళినాం. అక్కడ 7 days వర్క్షాప్ చేసినాం. దాని తర్వాత నాకు సర్టిఫికేట్ వచ్చింది. ఓకే, సో మెహందీలో కూడా సర్టిఫై అవ్వాలి అని చెప్పేసి ఉంటుంది. ఫైన్ ఆర్ట్స్కి ఇప్పుడు లింక్ అయ్యేసి ఉంది. సో చూసారు కానీ, అంటే తను వచ్చేసి 7 days అంటే అహ్మదాబాద్లో వాళ్ళు సర్టిఫై అవ్వాలి అంటే 7 day వర్క్షాప్ చేయాలంట. ఆ తర్వాతనే వాళ్ళకి మెహందీ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో అదే తను చేశానని చెప్పింది. బట్ తనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అంటే ముందు తను ఇప్పుడు 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మెహందీలో ఉంది, కానీ అంతకి ముందు తను ఎలాంటి ట్రైనింగ్స్కి వెళ్ళలేదు అండ్ స్టడీ క్లాసెస్ అయితే చేయలేదు. బికాజ్ ప్రజెంట్ మెహందీ క్లాసెస్ చాలా చూస్తూ ఉన్నాము, వితౌట్ క్లాసెస్ అయితే ఎవరు చేయలేకపోతున్నారు. బట్ తను మాత్రం తన అంటే హ్యాండ్ ఊరికే అలా ఫ్రీ టైంలో హాబీ లాగా పెట్టుకొని చేస్తూ ఉండేది. ఇప్పుడు తను చాలా ప్రొఫెషనల్గా చేసి సర్టిఫై కూడా అయ్యింది మెహందీలో. సో అంటే మీ ట్రైనింగ్స్ కూడా ఇస్తూ ఉంటారా స్టూడెంట్స్కి? ఇస్తాం. సో ప్రజెంట్ ఉన్నారా మీకు స్టూడెంట్స్ ఎవరైనా? లేదు, ఇప్పుడు సీజన్ ఉంది కాబట్టి మ్యారేజ్ సమ్మర్లోనే తీసుకుంటాను. ఓకే, ఫైన్. సో ఎన్ని డేస్ ఉంటుంది ట్రైనింగ్ అనేది? 15 days ఆఫ్ ట్రైనింగ్. అండ్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? ఎస్టిమేషన్ వాళ్ళకి అంటే స్టడీ చెప్పడానికి స్టూడెంట్స్కి ఒక 3,500 నుంచి 7,000 దాకా ఉంటుంది. అది డిజైన్కి బట్టి, బేసిక్ డిజైన్కి 3,500. ఓకే, అండ్ మీ దగ్గర డిజైన్స్ ఉన్నాయంటే మీరు చేసిన డిజైన్స్ అలా ఏవైనా? చాలా ఉన్నాయి. యా, ఓకే. సో చూద్దాం వాళ్ళ డిజైన్స్ తను తెచ్చిందంట ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి. అండ్ ఇందులో వచ్చేసి స్పెషల్గా ఏంటి అంటే పోర్ట్రేట్ డిజైన్స్ అనేవి ఉంటాయి. అంటే మన ఫేసెస్ మనమే వేసుకోవచ్చు. ఇప్పుడు మీ ఫేస్ అయినా కూడా ఎవరైనా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఉంటారు కదా, వాళ్ళ ఫేసెస్ ఫొటోస్ మనం వాళ్ళకి ఇచ్చాము అంటే మన హ్యాండ్ పైన సేమ్ ఎగ్జాక్ట్ వేస్తారు. అంటే ఎగ్జాక్ట్ ఇన్ ద సెన్స్ మొత్తం మన ఫేస్ ఎలా ఉందో అలానే అని కాదు, బట్ సిమిలర్ ఫేసెస్ అయితే వాళ్ళు వేయగలుగుతారు. బికాజ్ ఎగ్జాక్ట్ అంటే మనకి జిరాక్స్ తీస్తేనే వస్తుంది. సో కలర్ ఫొటోస్ మీరు ఏవైనా 2 copies వాళ్ళకి ఎన్ని కాపీస్ ఇవ్వాలండి? 2 copies. సో 2 copies ఎందుకు అంటే నేను ఫస్టే చెప్పాను 2 copies అని. బికాజ్ ఫస్ట్ ఒక కాపీతో వాళ్ళు ట్రయల్ చేస్తారు పెన్సిల్తో కానీ లేదా కోన్తో డైరెక్ట్ పేపర్ పైన. ఆ తర్వాతే మన హ్యాండ్ పైన వాళ్ళు ట్రై చేస్తారు. బికాజ్ డైరెక్ట్ హ్యాండ్ పైన మనం వేసుకున్నాము అంటే కొంచెం డిస్టర్బెన్స్ అయినా అంటే డిఫరెంట్ వచ్చినా కూడా మన హ్యాండ్ అనేది ఇంకా మళ్ళీ తర్వాత మనం చేసుకోవాలి అన్న 15 days టైం పడుతుంది. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ ట్రయల్ చేశాకే మన హ్యాండ్ పైన ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో చూద్దాం వాళ్ళ డిజైన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. మీ రికార్డ్స్ కూడా చూపించండి మాకు. అదే ఫస్ట్ పోర్ట్రేట్ డిజైన్ చూపిస్తాను. ఫైన్. ఫొటోస్ ఇట్లా ఉంటుంది. ఓకే, సో పోర్ట్రేట్ డిజైన్స్లో ఫస్ట్ ఫొటోస్ ఉంటాయి. మనం చెప్పాను కదా కాపీస్ తీసుకుంటాము అని. సో సేమ్ కాపీస్ మీరు చూడొచ్చు. ఈ కాపీ ఎలా అయితే ఉందో ఇక్కడ డిజైన్ కూడా అలానే వేశారు. సేమ్ అలా మీ ఫొటోస్ కూడా మీరు చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు నా ఫొటోస్ ఇస్తే మీరు చేస్తారా? సేమ్ అలానే బ్రైడ్కి కానీ గ్రూమ్కి కానీ ఎవరికైనా ఇలా చాలా బాగా యూజ్ అవుతుంది. బికాజ్ వెడ్డింగ్స్లో చాలామంది ఏంటి అంటే ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ వెడ్డింగ్ టైం అనే కాదు, నార్మల్గా క్యాజువల్గా కూడా కొందరు టాటూ టైప్లో వేయించుకోవాలి అనుకుంటారు. టాటో వేసుకోలేని వాళ్ళు గోరింటాకి అయితే ఒక 15 days ఉంటుంది మెహందీ అయితే అని చెప్పి ట్రై చేస్తారు. సో అలాంటి వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సారిక మెహందీ డిజైన్స్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ లింక్స్ ఏమైనా ఇన్స్టా ఐడీస్ ఉన్నా కూడా ఇస్తాను. సో ఇన్స్టాలో కూడా అంటే మీరు పెడుతూ ఉంటారా? చాలా ఉన్నాయి వీడియోస్. ఓకే, సో మీరు తనని అలా కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీకు ఈ డిజైన్స్ మీ దగ్గర ఉన్న డిజైన్సే వేస్తారా? ఏవైనా గూగుల్ ఫొటోస్ కూడా? లేదు, ఏమన్నా డిజైన్ మీరు చూపిస్తే జస్ట్ సిమిలర్ అవుతుంది, సేమ్ కూడా అవుతుంది, కొంచెం అటు ఇటు అవుతుంది చేతికి పట్టి. బికాజ్ ఎగ్జాక్ట్ అయితే ఎవరైనా వేయలేరు, బట్ సిమిలర్ మీకైతే తెలుస్తుంది అది నా ఫోటోవే అని చెప్పేసి మీరైతే ఈజీగా గుర్తుపట్టే వేలో వాళ్ళు వేస్తారు. సో చూపించండి మీ దగ్గర ఉన్న డిజైన్స్.
కదా తన డిజైన్స్, సారిక మెహందీ డిజైన్స్ అని చెప్పేసి పోర్ట్రేట్ డిజైన్స్ వేస్తున్నారు అండ్ క్యాజువల్గా సెరమనీస్కి కూడా డిఫరెంట్గా వేస్తున్నారు. అంటే మీరు ఏ సెరమనీ అయినా కూడా దానికి తగ్గట్టుగా థీమ్ వైజ్ వేసుకోవచ్చు. క్రాడిల్ సెరమనీ కానీ, లేదా శ్రీమంతం బేబీ షవర్ది కానీ, లేదా డిఫరెంట్గా మనం అంటే రింగ్ సెరమనీస్కి కూడా సపరేట్గా వేస్తూ ఉంటాము. సో అలా ఎలా కావాలి అంటే అలా మీరు వేసుకోవచ్చు, చూస్ చేసుకోండి. అండ్ మీకు లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. సో తన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ట్రై చేయండి అండ్ డ్యామ్ చేయండి తనకి. అండ్ వచ్చేసి ఇక్కడ మనకి మెయిన్గా అయితే ఎవరు కూడా చూడరు, అంటే మనకి పోర్ట్రేట్ డిజైన్స్ అనేవి చాలా రేర్గా వేస్తారు, ఎక్కడా కూడా వేయరు. అండ్ అవి మీకు క్లాసెస్ కూడా ఇస్తారని చెప్పారు. సో వాళ్ళకి డ్యామ్ చేయండి సో దట్ మీకు అర్థమవుతుంది ఎలాంటి క్లాసెస్ ఏంటి అని చెప్పేసి. అండ్ ఫీజు ఎస్టిమేషన్స్ అయితే మేము చెప్పాము. సో వాళ్ళని కాంటాక్ట్ అవుతేనే మీకు రెగ్యులర్గా అంటే ఎలా చేస్తారో ఏంటి, ఎంత టైంలో అయిపోతుంది అని చెప్పేసి మీకు ఐడియా అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే వాళ్ళ డిజైన్స్ వచ్చేసి ఏదైనా థీమ్ వైజ్ చూపిస్తాను మీకు, అంటే ఒక థీమ్ బేస్ చూపిస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.